హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కాకరకాయ పచ్చడి. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకి వాళ్ళు కొంచెం వద్దు అని అంటారు. కానీ ఇలా కనుక మనం పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. దీని ప్రాసెస్ ఏంటంటే, నేను కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకున్న తర్వాత పైన లైట్గా మనం చెక్కు తీసేయాలి. అంటే బొడిపులు ఉంటాయి కదా, అంతవరకు నీట్గా, మరీ వద్దు, లైట్గా అలా తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, లావుగా కాదు. నెక్స్ట్ మనం ఒక నాన్ స్టిక్ కళాయి తీసుకొని దాంట్లో వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని నూనె వేడైన తర్వాత చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కేజీ కాకరకాయలకి నేను 2 వాయిలు వేస్తున్నాను. ఇది ఒక వాయి ఉంది కదా, ఇంకొక 2వ వాయి అయితే అయిపోతుంది. ఆయిల్ ప్యాకెట్ కూడా నేను సన్ఫ్లవర్ ప్యాకెట్కి సగం వేశాను. పల్లి ఆయిల్ అయినా వాడుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ సగం, హాఫ్ ఆయిల్ అనేది నేను ఇందులో వేశాను. ఇలా చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బేషన్ తీసుకొని ఇంకా 2వ వాయి వేసేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయి. ఇది కూడా బేషన్లోకి తీసేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పావు టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మెంతి పొడి, సరిపడినంత ఉప్పు, నేను కల్లుప్పు దంచుకున్నానండి, సరిపడినంత కారం, అలాగే స్పూనున్నర ఆవపిండి వేసుకున్నాను. పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ అయినా చాలండి ఆవపిండి. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా, దానికోసం పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఎల్లిపాయలు ఒక గుప్పెడు తీసుకున్నానండి. అలాగే ఇంగువ, 3 ఎండుమిర్చి, కరివేపాకు. ఎల్లిపాయల్ని రోట్లో వేసి దంచుకోవాలండి, లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అవి గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇదిగోండి ఇలా. ఇప్పుడు కాకరకాయలు వేయించిన నూనె ఉంటుంది కదండి, అది హాఫ్ తీసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత శనగపప్పు వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 3 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, అలాగే కరివేపాకు, ఇందులో చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసానండి. అది అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆల్రెడీ కాకరకాయల్లో కలిపాం కదా, అందుకని. దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీటిని మరీ ఫ్రై చేయక్కర్లేదు, అలా వేసి 1 నిమిషం అలా ఇలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడి మీదనే ఇది వేయిస్తున్నాను లైట్గా. ఇప్పుడు దీన్ని కాకరకాయ ముక్కల్లో కలిపేసుకుందాం. కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్ ఒక్కసారే మనం వేసేసుకోకూడదండి, ఎందుకంటే ఎక్కువైపోతుంది. సో అందుకు చూసారా, ఇంకా ఇంత ఉంది. కొంచెం కొంచెం కలుపుతున్నాను నేను.
ఆల్రెడీ మనం పోపుకి ఇదే వాడాము. ఫైనల్గా కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేను కలిపేశాను. ఇది అంతా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నానండి కేజీ కాకరకాయలకి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుంటే మనకి కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇందులో నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఉప్పు తగ్గితే కలిపాను. సో కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ అయినా ఎక్కువ వేసుకోవచ్చండి, దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి. ఇప్పుడైతే నేను కొంచెం అన్నం వేసి ఇందులో కలుపుతున్నాను. చూడండి చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాకరకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.